ఉద్యోగుల స్థానికత, పోస్టుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అమరావతిలోని సచివాలయంలో జరిగిన సమావేశంలో 16 ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే 30కి పైగా కేసులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో దాఖలైనందున వాటిని ఏ తీరున పరిష్కరించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల విషయంలో గడువు ఉన్నప్పటికీ కేవలం 2 నెలల్లో పూర్తి చేసేయాలన్న ఆలోచన సరైనది కాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. ఉద్యోగ నియామకాలు, బదిలీలపై నిషేధం సవరించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా రాష్ట్రపతి ఉత్తర్వులని అమలు చేయాలి అనేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పాం. కన్ఫ్యూజ్ అయిపోయి సీనియారిటీ లిస్టులు గందరగోళం అయిపోయి పదోన్నతులు ఇవ్వకుండా వాళ్ళ మీద బ్యాన్ ఉత్తర్వులు పెట్టి దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందో కాబట్టి బ్యాన్ని ఎత్తివేస్తూ ఈ నెలాఖరు వరకు పదోన్నతులు ఇచ్చుకునే అవకాశం కల్పించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలి అని స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశం కూడా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించింది కాబట్టి 16వ తారీఖు ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వమే ఇప్పటికే తీవ్రంగా ఆలస్యం చేసింది కాబట్టి గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాల పర్యటన చేద్దామని పోయిన నెల 12 నుంచి మొదలు పెట్టాలనుకున్నామో శ్రీకాకుళం నుంచి, మేము రేపు జరిగే 16వ తారీఖు సమావేశంలో ఇక ఉమ్మడి జిల్లాలు తిరిగేది కూడా తీసేసి నేరుగా ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లేదానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడానికి 16వ తేదీ సమావేశం అవుతున్నాం. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ప్రమోషన్ల విషయంలో, మరి కొన్ని ఏజెన్సీ ప్రాంత విషయంలో, మరి టీచర్స్ సంబంధించిన లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ విషయంలో, మిగతా డిపార్ట్మెంట్కు ఉన్న విషయాల్లో మరి ఈ సమావేశంలో మేము రేకెత్తిన అంశాలు వాళ్ళు నోట్ చేసుకున్న అన్నీ కూడా ఉద్యోగులకి మంచి జరిగే విధంగా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే పీఆర్సీ విషయంలో మరి రమారామి ఈ వారంలోనే ముఖ్యమంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమాచారం కూడా ఉన్నది. ఈడీకి పంపించినటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనలు బహిర్గతం చేయాలని చెప్పేసి ఫ్యాప్టో గాను ఉపాధ్యాయ సంఘాలు గాను కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే పూర్తి స్థాయిలో అన్ని మేనేజ్మెంట్లని కూడా లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్గా మేము చెప్తా ఉన్నాం. ఉద్యోగుల విభజన తర్వాత స్పౌస్ కేటగిరీకి సంబంధించి విభజన తర్వాత 3 సంవత్సరాల పాటు భార్యాభర్త ఒకే చోటకు చేరుకునే విధంగా అంతర్జిల్లా బదిలీలు నిర్వహించి సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ఈ ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం చేసే సందర్భం ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అన్ని మేనేజ్మెంట్ల వాళ్ళకి ఒకే విధంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే సవరణలు చేయాలంటున్నారో ఆ సవరణలో భాగంగా విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాలకు సమానమైనటువంటి హక్కులు, ప్రయోజనాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా మేము ఉపాధ్యాయ సంఘాలుగా అడగడం జరిగింది. ఏవైతే రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించినటువంటివి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, మా సంఘాలతో జీఏడీ అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.